ఈ రోజున అన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా భోజనం పెట్టాలి, తిరుమల అంటే హైందవ సంప్రదాయాన్ని గౌరవించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడైనా ప్రసాదాలు పెట్టడం కానీ లేకపోతే హిందూ సంప్రదాయాన్ని గౌరవించడం అట్లాంటివి ఏమైనా చూసారా? ఇప్పుడు అసలు ఈ లడ్డూ కల్తీ గురించి కూడా ఏమనుకుంటున్నారమ్మా? లడ్డూ కల్తీ బాగా ఇదిగా ఉందండి, చాలా బాధాకరమైన విషయం అండి. హిందూ సాంప్రదాయాన్ని అందరూ పాటించాలనుకుంటున్నామండి. కనీసం దానిలో కూడా ఆదాయం చూసుకున్నారంటే కెమికల్స్ కలిపి ఎంతవరకు న్యాయం అమ్మా చెప్పండి? అది న్యాయం కాదండి. అదేమంటే జంతువులు కొవ్వు కలపలేదు కదా అని వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే చంద్రబాబు గారు వచ్చినాకే బాగుందండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం చెప్పమ్మా. ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది? మాకు చాలా బాగుందండి. చంద్రబాబు గారు వచ్చినాక మాకు చాలా అనుకూలంగా ఉంది. జగన్ ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులే పడ్డాము, అన్ని కల్తీలే. ఏ పనికి వెళ్ళినా కూడా లంచం ఇయ్యిందే మాకు ఏ పని చేయలేదు. మాకున్న పొలాలు ఫ్లాట్లు అన్నీ కూడా తన పేరు వేయించేసుకొని మా పాస్ పుస్తకాలు కూడా తను తీసేసుకున్నాడు. కానీ మాకు చంద్రబాబు గారు వచ్చినాక మాకు అవన్నీ సరి చేస్తున్నారు. చాలా బాగుందండి చంద్రబాబు గారు. మరి మళ్ళీ నేను వస్తానంటున్నాడు, ఒక్కొక్కటి తాట తీస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ వట్టిదేనండి, ఇక ఆయన ఎక్కడికి వచ్చేది లేదు. పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఎన్ని చేసినా ఆయన రాడండి, మళ్ళీ మా చంద్రబాబు గారే వస్తారు. మేమందరం ఆయనకు అండగా ఉంటాము, మాకు ఏ ఇబ్బంది లేదు. అమ్మ, తిరుమల లడ్డు అనేది మనం ఎంత పవిత్రంగా భావిస్తాం, దానిలో కూడా కెమికల్స్, బాత్రూమ్ లో వాడే ఒక రసాయన పదార్థాలు దానిలో కలిపారంటే. 20 సంవత్సరాలు బట్టి సేవకి వెళ్తున్నామండి, ఏ ఇబ్బంది లేదు. జగన్మోహన్ వచ్చినాక మమ్మల్ని బాత్రూములు కూడా గడిగించాడండి సేవకుల చేత, అంత ఇబ్బంది పెట్టాడు. మేము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 సార్లు వెళ్ళినా 3 సార్లు ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మేము సేవే మానుకున్నామండి, తిరుపతి సేవకు రావటమే మానుకున్నాము. చంద్రబాబు గారు వచ్చినాక మళ్ళీ బయలుదేరాము. చాలా బాగుందండి. అపవిత్రం చేయాలని అవునండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేశారండి, వాళ్ళ నాన్నగారు కొండ మీద చర్చి కట్టాలని చూశారు, ఏమయ్యారు? 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదేనండి. కానీ మాకు చంద్రబాబు గారు వచ్చినాక చాలా అనుకూలంగా చాలా బాగుంది. చివరగా అంత పెద్ద వ్యక్తిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకుని అంబటి రాంబాబు అలా లకారాలతో మాట్లాడడం సమంజసం? అందుకే కదండి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. మేమందరము పోరాడాము, ఆయన్ని జైలుకు పంపించాము. చంద్రబాబు గారిని ఎవరు ఏమన్నా అంబటి రాంబాబు గారికి పట్టినకైతే పట్టిద్ది. అదేమంటే నేను వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాను. నిన్న కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ 2 ప్రాణాలు పోయినాయి. న్యాయమేనా తల్లి? జగన్మోహన్ రెడ్డి చేసే పనులు న్యాయమేనంటారా? జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా తొందరలోనే ఇబ్బంది ఉంది, అది బాధాకరమైన విషయం. లేడీస్ని అట్లా అంటాము, లేడీస్ అందరం ఒకటి అయ్యారండి. మాకు ఎప్పటికీ చంద్రబాబు గారు ఉన్నంత వరకు మా లేడీస్కి ఇబ్బంది లేదు, భయం లేదు, మాకు ఏది ఉండదండి. రైట్ అమ్మ, మీరేం చెప్తారు? ఇంకా ఇప్పుడు ఆ జోగి రమేష్ అలా మాట్లాడడం న్యాయమేనంటారా? అలాంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శిస్తున్నానని చెప్పి 2 చావు కారణం అయ్యటం, అదే ఎంతవరకు? అంటే రాజకీయాలు ఉండొచ్చు కానీ మరి ఇంత దారుణమైన రాజకీయాలు? అలాంటి రాజకీయం ఎవరు చేయకూడదండి. చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తాం. రైట్ అమ్మ, మీరు చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తామండి. ప్రసాదం కల్తీ జరగడం ఎంతవరకు న్యాయం? విషయంలో అయితే మేము గతం జగన్ ప్రభుత్వంలో గుడికొచ్చాము, అప్పుడు ఇట్లా ప్రసాదాలు ఇవ్వడం గానీ వాటర్ సప్లై గానీ ఏమి లేదండి. భలే ఇబ్బంది పడ్డాం, కాళ్ళు కాలుతా పైకి వచ్చి గుడిలో దర్శనం చేసుకొని భలే ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి, మేము లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం, మళ్ళీ రేపు ఉగాదికి వస్తాము, అన్ని బాగున్నాయి. తిరుమల లడ్డు అంటే మనం ఎంత పవిత్రంగా భావిస్తాం, అలాంటి లడ్డూలో కూడా కెమికల్స్ కలపడం లేకపోతే కల్తీ చేయడం, అది చాలా బాధాకరమైన విషయం అండి. మాకేందంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ లడ్డు ఇదివరకు ఇష్టంగా, ఎవరు కొంచెం పెట్టినా కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం, మహాప్రసాదంలా తినేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే అది మాకు బాగా బాధాకరం అయ్యి తినాలన్నా కూడా ఆలోచించాల్సి వచ్చింది. అప్పటికి ఇప్పుడు తేడా తెలుస్తుందమ్మా? అప్పుడు లడ్డు ఎలా ఉంది? చాలా తేడా తెలుస్తుందండి. అప్పుడు ఎవరన్నా ఇచ్చినా కూడా తినాలన్నా కూడా ఆలోచించేవాళ్ళం, ఇప్పుడైతే అలా ఆలోచించట్లేదు. సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆయన పరిపాలన? గానీ ప్రభుత్వం అంతా పరిపాలన అంతా బాగుందండి. అమరావతిని డెవలప్ చేయాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. లోకేష్ అన్నకి జై. ఈ రోజున అంటే ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో దానికి సంబంధించి సిట్ పూర్తి నివేదిక ఇచ్చి దానిలో కల్తీ జరిగిందని చెప్తే, తప్పు జరిగిందని కనీసం వాళ్ళు పశ్చాత్తాపడకపోగా దీని మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద తిరిగి ఎదురుదాడి చేయడం, లేకపోతే మాటల ద్వారా వాళ్ళని కించపరిచే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ గల్లా మాధవి గారిని మీద ఈరోజున వైసీపీ మొత్తం ఆవిడని టార్గెట్ చేసింది అంటే ఎలా చూడాలి అసలు? ఏంటి ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు ఒక గుడికి వస్తా కొంచెం అక్కడున్న ఫ్లెక్సీలను చూసి ఆవేదన చెందాడు, చెందడంలో తప్పులేదు. కానీ ఒక అనుచితమైన వ్యాఖ్యలు, బాబు గారిని చంద్రబాబు వస్తాడు, వాడమ్మ మొగుడు వస్తాడు నమ్మను అని చెప్పి డ్రైవర్ని కారాపు ఎవడు చేస్తాడని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
దానికి ఒక టూ టౌన్ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఆమె గారు స్పందించి నువ్వు ఈ మాటలు మాట్లాడుతావేంటి, ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు అయి ఉండి నువ్వు ఈ విధంగా మాట్లాడతావు చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంటి మీదకి వెళ్ళారు. అంతేగాని దాడి చేయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వల్ల అనుచితులు వ్యాఖ్యలు చేసి ఆమెని కించపరిచారు. మొన్న రోజా గారు మాట్లాడుతున్నారు, భూమికి బెత్తడు లేదు అంది. భూమికి బెత్తడు ఉండటం కాదమ్మా, ఆమె చాలా తెలివిగల ఆమె, ఒక బీసీ మహిళ. నువ్వు భూమికి పోలేదంటున్నావు, నువ్వు దున్నపోతులాగా ఉండవు, పందిలాగా ఉండవు, ఏనుగులాగా ఉండవు అని మేము అన్నావా? మేమేమన్నదిగా. నిన్ను ఆ విధంగా కించపరిచి బూతులు తిట్టేవాళ్ళకి నువ్వు అటువంటి సమాధానం చెప్పు. ఒక మాజీ మంత్రి మీద గెలిచింది 50,000 మెజార్టీతో, ఫస్ట్ టైం వచ్చి ఒక బీసీ మహిళ విజృంభించి 2 టౌన్లో గెలిచింది. పనులు కూడా చాలా చాకచక్యంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తుంది గుంటూరు 2 టౌన్లో. ప్రజల యొక్క మన్ననలు పొందుతుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని పట్టుకుంది ఆ విధంగా మాట్లాడుతూ అనుకోదు. ఆమె నిన్ను మొన్న టీవీ 9 వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఏంటమ్మా నిన్ను గురించి అంటే ఆమె గురించి మాట్లాడటం కూడా నాకు నేను నా స్థాయిని తగ్గించుకుంటానండి. ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడినా కూడా అంటే లేదండి ఆమెని నేను విమర్శించి నా స్థాయి తగ్గించుకుంటుంది. నాకు అలాంటి మాటలు నేను వినండి. ఆమె ఒక మాజీ మంత్రి, ఒక జబర్దస్తిలో చేస్తుంది, సినీ యాక్టరు అన్నీ ఉంది. పార్టీలో పొందాలంటే బూతులు తిట్టవాళ్ళని తిట్టమను, నన్ను తిడితే ఏమొచ్చిందండి. నేను ఆమె విజ్ఞానానికే వదిలేస్తున్నాను. ఆమెకి నేను చెప్పినా కూడా ఆమె గురించి నేను మాట్లాడకుండా వేస్ట్, నాకు టైం వేస్ట్. మీకు ఇంకేదైనా సబ్జెక్ట్ ఉంటే అడగండి అని అన్నారు. మొన్న చూస్తే జక్కంపూడి రాజా గారు ఏమంటున్నాడు, మేము గెలిచిన తర్వాత ఒక్కొక్క ఆడ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకొని జుట్టు పట్టులు ఆడదాకా ఇది రాజమండ్రి కదా అన్న. నువ్వు మాట్లాడేటప్పుడు మహిళల్ని కించపరిచే విధానంగా మాట్లాడు. నీ భార్య కూడా ఒక మహిళల్ని కించపరిచే విధానంగా మాట్లాడద్దు. మగవాళ్ళతో నువ్వు డి అంటే డీజే, అంతేగాని మీ యొక్క రౌడీజాలు ఈ గుంటూరు మహిళలు వీళ్ళకి కారం ఎక్కువ వస్తే నీకు ఏ విధంగా చెప్పాలో కూడా చెబుతారు. నువ్వు సమాధానం చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు మీ నాయకుడి దగ్గర మన్నలు పంటాకి ఎదటి మహిళల్ని కించపరిచే విధానంగా మాట్లాడితే మాత్రం పద్ధతి ఉండదని ఇంకోసారి హెచ్చరిస్తున్నా. మొన్న చూస్తే పొన్నవల సుధాకర్ రెడ్డి గారు ఒక న్యాయమూర్తి అయి ఉండి, న్యాయస్థానంలో ఒక ప్రథమ పౌరులాగా బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండి ఎవరైనా పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలి న్యాయమూర్తి అనే అతను. అలాంటి వ్యక్తి వచ్చి మేము చేయాలనుకుంటే పెట్రోల్ మాకు దొరకదా, వీధి రౌడీలాగా నువ్వు వీధి రౌడీవా లాయర్వా, ఇలాంటి మీ నాయకుడే అలాంటి వ్యక్తి కాబట్టి నువ్వు కూడా అలాంటి వ్యక్తివే. కానీ న్యాయస్థానాన్ని గౌరవించే విధానంగా ఉండాలి. దీని మీద న్యాయస్థానం కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడి జనాల్ని రెచ్చగొడుతుంటే ఆంధ్రులు మొత్తం చూస్తున్నారు, 5 కోట్ల ఆంధ్రులు చూస్తున్నారు, పబ్లిక్లో చూస్తాం, మనం మీడియా ముందు ఉన్నాము, మనం మీడియా ముందు ఉన్నప్పుడు ప్రజలు మొత్తం చూస్తున్నారు అని చెప్పి ఒక ఇంజన్ జ్ఞానం ఉండదు. చెట్టు కింద ఉన్న ప్లేటర్ కూడా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. నువ్వు న్యాయస్థానం ఉండి మీ నాయకుడు అరుజాలో నడుస్తున్నావు నువ్వు, అంతేకాని న్యాయస్థానంలో న్యాయపరంగా పోవట్లా. ఎవరికి గుర్తుపెట్టుకోండి, ప్రజలు చూస్తున్నారు మీరు చేసే తప్పులు. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారండి, దాన్ని అభివృద్ధి చేసుకొని ఎలక్షన్లో గెలిచేట్టుగా ఉండాలి. కానీ మీరు ఈ విధంగా అనుచితులు మేము వస్తే రపా వాడు చూస్తే బూతులు, మీ బూతుల మంత్రులు, మీ బూతుల వాళ్ళకి మీకు ఎవరైతే బూతులు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి మీకు మార్కులు ఎక్కువ వేస్తారు. మన జోగి రమేష్ గారి ఇంట్లో రోజా గారు జోగి రమేష్ మాట్లాడుకున్నారు, అది లీక్ అయింది. మనం తిరుమల దేవస్థానంలో మనం చాలా తప్పు చేసాము లడ్డు విషయంలో. దేవుడు ఎటుపోయి ఎటు వచ్చిందో తెలియదు, చాలా నాకేం జరుగుతుందో నేను ఇబ్బంది పడతానని చెప్పి అన్నారు. అది మేము చెప్పిందేం కాదండి, సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ వాయిస్, మేమేమి దాన్ని ట్రోల్ చేయటం కాదు, వాస్తవాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. పైకి గంభీరంగా పుల్లిలాగా గంభీరిస్తారు తప్పితే లోపల పిల్లిలాగా బోర్డని ఉండేయండి వాళ్ళకి. ఇంకంతగా నేను చెప్పలేను. ఇవన్నీ ఒక పక్క అయితే వీళ్ళంటే అదేదో సామెత చెప్పినట్టు ఏనుగు వెళ్తున్నప్పుడు కొన్ని మురిగినట్టుగా కాకుండా ఈ రోజున ఒక క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపనలు చేస్తూ మరోవైపు అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తేవాలి, ఇంకా పరిశ్రమల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఒకవైపు తాపత్రయపడుతుంటే ఏదో ఒక విధంగా అల్లర్లు చేయాలి అనేటువంటి ఈ సంస్కృతిని ఎలా చూడాలంటారు పూర్ణ గారు? అలాగే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరోవైపు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ పట్ల ప్రజల ఇది ఎలా ఉంది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ, చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు పడుతున్న తాపత్రయాన్ని చూసి ప్రజలు అమ్మ చిన్న వయసులోనే ఇంత రాడ్ జైలు ఉన్నాడు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. వాళ్ళని విడదీయాలంటే ఎవరు వల్ల కాదండి. వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు విడదీయటం అని ఎవరు, వాళ్ళు అభివృద్ధి మెయిన్, వాళ్ళ టార్గెట్ అభివృద్ధి. గొడవలు అలాంటి వాటికి మా నాయకుడు ప్రోత్సహించడు కాబట్టి గల్లా మాధవీలాసం మీద ఆ విధంగా మాట్లాడినా కూడా మా వాళ్ళు ఎవరు స్పందించరు. ఎందుకంటే మా నాయకుడు నేర్పిన మాకు ఒక క్రమశిక్షణ విధానం అది. రోజాకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నానండి,
ఇంకోసారి కానీ బీసీల పట్ల కానీ అనుచితంగా వ్యాఖ్యలు చేశామంటే మాత్రం నీకు మహిళలతో చిత్తశుద్ధి చేయాల్సి వస్తుందని మరోసారి హెచ్చరిస్తున్నా బీసీ నాయకుడిగా. తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ చాలా స్పష్టంగా దానిలో కల్తీ జరిగింది, చుక్క పాలు లేవు అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక రెచ్చగొట్టే ధోరణి. నిన్న కూడా రిటైర్డ్ ఏసీ పొన్నవోలు సుధాకర్ గారు పెట్రోల్ మాకు దొరకదా, పెట్రోల్ మేము కొనలేమా అన్నట్టుగా అంటే ఎంతసేపు ఏదో ఒక అల్లరి చేయాలి అంటే దానివల్ల ఎవరు సార్ నష్టపోయేది, ఎవరు ఏంటి? 2019లో ఊహించని విధంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. దాన్ని ప్రజలు ఎంత ఆశతో పెట్టుకొని ఆశతో ఆయనకి ఆ అవకాశం ఇస్తే అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ ఒక ఎస్సీ మీద ఒక ఎస్సీ కేసు పెడతాం ఒక సెక్షను. రెండోది ఎఫ్ఐఆర్ కాపీ చేతికి ఇవ్వకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్హెచ్జీ కేటగిరీ ఉన్న వ్యక్తిని మహాదారుణంగా బస్సులో ఉంటూ తీసుకొచ్చి అరెస్ట్ చేయటం దాచిన పరిణామాలు మళ్ళీ 2024 ఎలక్షన్లకు ప్రజలు ఇచ్చిన తీర్పు. రెండవది మళ్ళీ ఇలాగే చేస్తాం ఇలాగే ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆ వ్యక్తి భారతదేశంలో ఎక్కడా లేని రాష్ట్రంలో పోటీ చేసుకోవడం తప్పదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అతనికి పుట్టగతులు ఉండవు. జరిగినవి అన్నీ కూడా ప్రజలు గమనించారు. 151 నుంచి 11 తెచ్చారు కాదంట్లా. కానీ దానిలో అసలు ఏం జరిగింది, ఎందుకు మనం ఓడిపోయామనే సమీక్షలో లేకపోగా ఇంకా మళ్ళీ మేము వచ్చేస్తాం, 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చాక రప్ప అని ఈ తరహా రెచ్చగొట్టే ధోరణి దేనికి సంకేతం అంటారు సార్? ఆ విధంగా చెప్పకపోతే పార్టీ మనుగడ కోల్పోతారు. ఒకటి. రెండు, అతని మీద ఉన్న సిబిఐ ఛార్జ్ కేసులు ఇంకా ముందు వస్తాయని ప్రజలకు తెలియదు. ఒక్కసారి అవి ప్రజల యొక్క ఇవన్నీ చూసి వారికి ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప అతనికి మరొకటి లేదు. వారంలో 7 రోజులు ఉంటే 4 రోజులు బెంగళూరులో, 3 రోజులు ఏదో ఒకటి మీరు చేయండి నేను వచ్చి స్పందిస్తా, లేకపోతే ఎవరైనా ఆకస్మికంగా జరిపితే స్పందిస్తా, వీటి మీద అతనికి ఆ విధంగా చెప్పుకొని నడుపుతున్నాడు. కానీ అతనికి ఒరిజినల్గా ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు ఇది అందుబాటులో ఉందాం అనేది మట్టుకు లేదు. గత 5 ఏళ్లలో కనీసం పరిపాలన అంటే ఈ రోజున అమరావతిలో నిన్నగాక మొన్న చూసాం మనం. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు కానివ్వండి, లేదా శాశ్వత సిఆర్డిఏ భవన నిర్మాణం కానివ్వండి, అన్నీ కూడా అమరావతిలో డెవలప్మెంట్లు జరుగుతుంటే గత 5 ఏళ్లలో అవేవి చేయకపోగా ఇంకా వాటిని అడ్డుకునే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరు ఎంతవరకు సమంజసం అంటారు? గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు చూపించకుండా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా, రోడ్లు భవనాలకు ఇచ్చిన డ్రైనేజీకి వాడి, కార్పొరేషన్కి ఇచ్చిన డబ్బులు నీ సొంత ఖర్చులకు వాడి, నీ యొక్క సలహాదారులు అందరి జీతాలు భత్యాలు ఇవన్నీ లెక్కేసుకొని నీ ఇష్టాసారంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంది. జల మిషన్కి ఇచ్చిన నిధులు మేము మళ్ళీ తిరిగి ఇవ్వమంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసుకొని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే 2 ఫ్లైఓవర్లు వేయటం, ప్రజలకి రోడ్లు వేయటం, నీటి మరమ్మతులు ఇవ్వటం, కుళాయి పంపులు ఇవ్వటం, రేషన్ బియ్యాన్ని సరిచేసి ప్రజలకు అందుబాటులో తేవటం, ప్రతి ఒక్క మనిషికి సంక్షేమ నిధులు అందజేయటం. భారతదేశంలో ఏ స్టేట్లోనూ లేదు. 6,000 రూపాయలు పింఛను ఈ స్టేట్లోనే ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాపోయినా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అసభ్య పదజాలాలు రాజకీయంలో విమర్శించే స్థాయిని కూడా దాటి ఇంకా నేను రప్ప అంటే చట్టం తాని పని తాను చేసుకుంటాం. చివరిగా ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పి దాన్ని కూడా ఆదాయ వనరుగా చూశారే తప్ప కనీసం ఇన్ని కోట్ల మంది భక్తులు వాళ్ళు ఇబ్బంది పడతారని కానీ, అంటే నేను ఒక రాష్ట్రం అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక జవాబుదారీతనంగా ఉన్నాడు అనేది మర్చిపోయారంటారా? లేకపోతే దీని మీద ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన వీళ్ళ సామాజిక వర్గం ఎప్పుడు పరిపాలించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా వెళ్ళి నూతన వస్త్రాలు సమర్పించే పరిస్థితి ఉండేది. కానీ ఒక్క శ్రీనివాసుని దగ్గరే నువ్వు తప్పు చేసావు, నువ్వు నాస్తికుడివే. కానీ అది ఆనవాయితీ. ఏ దేవుడైనా 3 మాటలే చెప్తాడు, మోసం చేయొద్దు, ఇక అవన్నీ మిగతా మేము చెప్పకూడదు, అవన్నీ చెప్తారు. నువ్వు ఆయన దగ్గరే తప్పు చేసావు. నీ ఒపీనియన్ సింగిల్గా వేరు, కానీ ఏ దేవుడైనా పట్టు వస్త్రాలు సమర్పించాలా, ప్రజల మనోభావాలు దెబ్బతీసేటట్టు క్లియర్గా బోలేబాబా డైరీ చెప్పిందిగా, క్లారిటీగా మాకు తక్కువకి ఇచ్చారు, అక్రమం జరిగింది, సిట్టు నివేదిక చెప్పింది. కానీ చట్టం పరిమితులు దాటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదుగా. చట్టం పని తను చేస్తుంది.
కోర్టు వారి విధులు నెరవేర్తిస్తారు. అంతేగాని ప్రభుత్వాన్ని మేము చేయలేదు మనోభావాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రెచ్చగొడితే యువతల కూటమి ప్రభుత్వం బట్టకాల్చి మీద అయితే తుడుచుకుంటుందని అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు. అది కూడా ప్రజలు మామూలుగా సార్ దాదాపుగా గత కొద్ది రోజులుగా చూస్తున్నాం తిరుమల లడ్డు వ్యవహారం అయితేనేంటి సిట్ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. దాని మీద రకరకాల గొడవలు అంటే ఈ రెచ్చగొట్టే ధోరణులు ఎక్కడికక్కడ. నిన్న కూడా పొన్నవోలు సుధాకర్ గారు మాట్లాడుతూ పెట్రోల్ మాకు దొరకదా, పెట్రోల్ మాకు అందదా, ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా, మీ దగ్గరే ఉంటుందా పెట్రోల్ అని మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏంటి పరిస్థితి? ఒక రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా కాస్త బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్న వాళ్ళు ఆయన ఈజీగా కూడా పనిచేశారు. అటువంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం, రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చాలా చేస్తారు, అది వేరు, అది రాజకీయ కోణంలో చూడాలి. అంతేగాని ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ రకమైన ధోరణిలో మాట్లాడటం అనేది చాలా బాధగా ఉంది. సో ఒక పార్టీకి న్యాయవాది సలహాలు ఇచ్చే విధంగా కానీ లేకపోతే న్యాయ రూపేణ చేయొచ్చు, కాదంటలేదు. కానీ మీరు చేస్తే మేము చేస్తామని ఈ రెచ్చగొట్టే ధోరణి కానీ వాళ్ళు చదువుకున్న చదువులు కూడా ఇక దేని కింద అన్నట్టు ఇది చూస్తే అది సమాజానికి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేదే ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజున. ఇప్పుడు అట్లాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే ఏదో చిన్న కుర్రోళ్ళు యంగ్స్టర్స్ ఏదో మాట్లాడినట్టు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ మొత్తం వ్యవహారం సార్ మొన్న చూసాం మనం, అంబటి రాంబాబు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలా లకారాలతో మాట్లాడారు అనేది ఈ రోజున పశ్చాత్తాపడుతున్నారని చెప్తున్నారు. సరే అది వేరే. జోగి రమేష్ గారు మొన్న మధ్య లోకేష్ గారిని విమర్శించడం అంటే ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేసి ఏం లాభపడదామని వాళ్ళు అసలు రాజకీయం అంటే విమర్శలు ప్రతి విమర్శలేనా, ఇంకా ఏమి లేదా? రాజకీయం అనేది జనానికి ఏం చేయాలనేది చూడాలి, కానీ సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. కానీ వాళ్ళేదో అన్నారు మళ్ళా మేము దానికి మించి అంటాము అనేది అది కరెక్ట్ విధానం కాదు. సో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి తొందరలో. సో దీనికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించండి అని వీళ్ళే అడుగుతున్నా కూడా వాళ్ళు దాన్ని మాత్రం మేము ఇగ్నోర్ చేస్తాం. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి తత్వం ఎప్పుడో పోయింది. అది అంటే నేను ఒక రాజకీయ పార్టీగా వాళ్ళని విమర్శించడం కాదు. ఇప్పుడు మనకి ప్రతిపక్షంగా వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు కనీసం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద కనీసం 11 మంది గెలిచారు. ఆ 11 నియోజకవర్గాల్లో అయినా సరే వాళ్ళు రిప్రజెంట్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి సామాన్య ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజలైనా అసెంబ్లీ ప్రజల్లో నేను వాళ్ళని ప్రశ్నిస్తానంటున్నారు. నిజంగా ఆయన ప్రశ్నించే వాటిలో కనీసం అర్థం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతిదానికి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నాను, వీళ్ళని పరామర్శిస్తున్నాను, అక్కడ వాళ్ళని కొట్టారు, ఇక్కడ వీళ్ళని కొట్టారు, ఇదే కదా. ఒక 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విధంగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడని మేమైతే అనుకోలేదు. నిజంగా అది దురదృష్టకరం. సో ఓవరాల్గా సార్ చివరిగా చెప్పండి, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒకవైపు ఏమో వీళ్ళు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి లేకపోతే పరిశ్రమలు రావాలి, ఇంకా ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్, ఇట్లా ఈ తరహాగా వీళ్ళు ఆలోచిస్తుంటే ఇంకోవైపు మా కుక్క భయపడదు మీ రెడ్ బుక్కి. నిజంగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటారు చివరిగా? రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే రాష్ట్రంలో ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అసలు అమలు పరచట్లేదు. అది కరెక్ట్ కాదు కూడా. ఎవరు కూడా మాకు నచ్చినట్టు మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు నచ్చినట్టు చేస్తాము అనేది కరెక్ట్ విధానం అయితే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.